ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై ప్రధానంగా చర్చిస్తూ ఉన్నారు. ఈ భేటీలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కరుణాకర్ సిద్ధంగా ఉన్నారు. కరుణాకర్, బలరాం, ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ముఖ్య నేతల సమావేశం కొనసాగుతుంది. మనం చూస్తున్నాం, ఉదయం నుంచి కూడా ఈ భేటీ కొనసాగుతుంది. ఈ భేటీలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం చూస్తున్నాం, ఈ రోజు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక కేబినెట్ ముందుకు రాబోతుంది. నివేదికలో పలు కీలక అంశాలను పీసీ ఘోష్ కమిషన్ ప్రస్తావించింది. అందులో ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సందర్భంగా ఈ అంశం అసలు కేబినెట్ ముందుకు రాలేదని, దాంతోపాటు అన్ని అంశాలకు డిజైన్ లోపాల నుంచి మొదలు పెడితే ఆర్థికపరమైన అంశాలన్నింటికి కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ బాధ్యులని చెప్పి నివేదికలో చాలా స్పష్టంగా పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన నేపథ్యంలో దానిపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోబోతుందన్న దానిపైనే ఇప్పుడు కేసీఆర్ దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కేబినెట్లో చర్చించిన తర్వాత రేవంత్ సర్కార్ దానిపై సిట్ ఏర్పాటు చేసే అవకాశం ఉందన్న చర్చ జరుగుతుంది. దాంతోపాటు క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా ప్రొసీడింగ్స్ తీసుకునే అవకాశం కనిపిస్తుందన్న చర్చ జరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో రేవంత్ సర్కార్ ఈ కాళేశ్వరం కమిషన్ నివేదికపై ఏం చేయబోతుంది, న్యాయపరమైన చర్యలు ఏం తీసుకోబోతుంది అన్న దానిపైనే కేసీఆర్ దృష్టి సారించారు. ఈ అంశాలపైనే ఉదయం నుంచి కూడా సుదీర్ఘంగా కేసీఆర్ అందుబాటులో ఉన్న ముఖ్యమైన నేతలందరితో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. కాసేపటి క్రితమే కేబినెట్ సమావేశం కూడా ప్రారంభమైంది. నివేదికపై సుదీర్ఘంగా కేబినెట్ కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ ముగిసిన తర్వాత ఎటువంటి ప్రెస్ మీట్ ముఖ్యమంత్రి కూడా మాట్లాడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అన్న దానిపైనే నిశ్చింతగా బీఆర్ఎస్ నేతలంతా కూడా గమనిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఎటువంటి పరిణామాలు ఎదురైనా కూడా న్యాయపరంగా ఎదుర్కోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు నుంచి మొదలు పెడితే కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలన్నీ కూడా అవాస్తవం అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కొట్టిపారేస్తూ వస్తుంది. కేవలం కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చేందుకే కమిషన్ ఏర్పాటు చేసింది, ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తూ వస్తుంది. కాబట్టి ఈరోజు నివేదికపై కావచ్చు, లేకపోతే నివేదిక క్యాబినెట్లో పెట్టిన తర్వాత ప్రభుత్వం తీసుకునే చర్యలను కూడా ధీటుగా ఎదుర్కోవాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను సవాల్ చేస్తూ న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవచ్చు, కోర్టులను ఆశ్రయించే అంశాన్ని ఎంతవరకు చేయొచ్చు అన్న దానిపై కూడా న్యాయ నిపుణులతో కేసీఆర్ చర్చించే అవకాశం కల్పిస్తుంది. మొత్తానికి ఉదయం నుంచి అయితే కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డితో ఉదయం నుంచి కూడా చర్చిస్తున్నారు. కమిషన్ నివేదికపై తదుపరి బీఆర్ఎస్ పార్టీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండాలి, న్యాయపరమైన అంశాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి, న్యాయపరంగా ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపైనే కేసీఆర్ నేతలతో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. బలరాం, రైట్, థ్యాంక్ యూ.